ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నేను పచ్చడి కోసం ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాను. ఇట్లా మంచిగా కడిగేసుకొని ఆరిపోయిన తర్వాత ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద బాండ్లీ పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాక ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. అర్ధ కిలో టమాటాలకు 50 గ్రాముల చింతపండు పడుతుంది. చింతపండు కూడా అందులో వేసేసుకొని మంచి కలిపేసుకొని మంచిగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఒక 15-20 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇట్లా టమాటాలు మెత్తగా ఉడికిపోయినాక గంటతోటి టమాటాలని ఇట్లా మంచిగా మెదుపుకోవాలి. అప్పుడు టమాటాలు అనేవి మెత్తగా అయిపోతాయి. చల్లారిపోయిన తర్వాత ఇందులో కారం ఉప్పు కలుపుకోవాలి. అర్ధ కిలో టమాటాలకు 1 కప్పు కారం పొడి, సగం కప్పు ఉప్పు, కొంచెం పసుపు, ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ టమాటాలో కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఉప్పు కారము మనం కరెక్ట్గా వేసుకున్నామంటే 6 నెలల వరకు కూడా పచ్చడి పాడుగాకుండా ఉంటుంది.